మొత్తానికి పైన ఉన్నాడు సార్ మళ్ళీ ఇచ్చాడా అత్తామే రైట్ సైడ్ నుంచి చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ పొజిషన్గా రైట్ సైడ్ కొత్తపేట నియోజకవర్గం బండారు శ్రీనివాసరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి మా పాఠశాల ఉపాధ్యాయులు స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. సూర్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి మన విద్యార్థులందరూ కూడా మరి వారికి మీ యొక్క కరుదత్వంతో స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు నా మంచి మిత్రుడు, మేమంతా కలిసి చదువుకున్న వాళ్ళమే, అంతా కలిసి పెరిగిన వాళ్ళమే, నా మిత్రుడు అప్పాజీకి ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రారంభోత్సవమైనటువంటి బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ వారి కంప్యూటర్స్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన పెద్దలు, సోదరులు, కొత్తపేట శాసనసభ్యులు గౌరవనీయులు బండారు సత్యానందరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఒక సేవా దృక్పథంతో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఒక సంస్థ పెట్టి ఫౌండేషన్ ద్వారా వారు ఈరోజు మన కాలమరు మండలంలో ఈ హై స్కూల్కి 6 కంప్యూటర్ల ద్వారా స్కిల్స్ పిల్లలు కలగాలి, అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో వారు ఈరోజు మన ఈ హై స్కూల్కి ఇవ్వటం, వారికి కూడా సూర్య గారు, చైర్మన్ సూర్య గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా రత్నం సంజీవ్ గారికి, అలాగే మా హై స్కూల్ కమిటీ చైర్మన్ అంటే జనసేన పార్టీ తరఫున కూటమిలో ఇచ్చారు మా వరలక్ష్మి గారికి, ఎండిఓ గారికి, అలాగే సర్పంచ్ గారికి, అలాగే మా పెనుకొండ సర్పంచ్ గారు, కమిటీ సభ్యులు, ఇంటి సభ్యులకి, అలాగే గోపాలం గారు, కొత్తపేట నియోజకవర్గ బీజేపీ
ఇన్ఛార్జ్ ఐదువల్ సత్యబాబు గారు, గోపాలం గారు, అలాగే ఈ కార్యక్రమానికి మండలాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అదేవిధంగా పిల్లలకి నా ఆశీస్సులు ఇస్తూ ఉన్నా. ఈరోజు ఒక సీనియర్ నాయకులు రాష్ట్రాన్ని ఒక ముందడుగులో తీసుకెళ్లే విధంగా గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా మన రాష్ట్రం అధోగతి పాలైపోయిన పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పడినప్పటి నుంచి అది చంద్రబాబు నాయుడు గారు కానీ మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఆ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదవులో ముందుకెళ్ళడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకేదంటే రాష్ట్రం అధోగతి పాలైపోయింది. మనకు రాజధాని రాష్ట్రంగా అమరావతి మన రాష్ట్రం ఏదని, మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటే నిర్వీర్యమైపోయి ఎక్కడ ఈ 5 ఏళ్ళలో ఎక్కడ రోడ్లు కానీ ఏమి పడలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వీరి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ కూడా తీసుకుని గ్రామ స్థాయిలో గ్రామాల నుంచే రాష్ట్ర అభివృద్ధి పొందుతుంది, రాష్ట్రాల నుంచి దేశం అభివృద్ధి పొందుతున్న ఒక ఆలోచనతో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి. యాక్చువల్గా నేను కేవలం తులసి వనంలో ఒక చిన్న మొక్క లాంటి వాడిని. ఎందుకంటే బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ స్థాపించిన ఫౌండర్ కృష్ణ పాడిశెట్టి గారండి. ఆయన కూడా మన ఆంధ్రప్రదేశ్ నేటివ్. తెలంగాణలో హైదరాబాద్లో మాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి, వలెరో టెక్నాలజీస్ అని. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో నేను ఒక మేనేజర్ని మాట్లాడాను. మా ఫౌండర్ అండ్ CEO అయిన కృష్ణ పాడిశెట్టి గారు అమెరికాలో ఉన్నారు. సో ఆయన తరచూ ఇండియా వస్తూ వెళ్తుండేవారు, కానీ ఎప్పుడు 97లో వెళ్ళిపోయిన తర్వాత ఇండియా ఎలా ఉంది, డే టు డే ఎలా నడుస్తుంది అనేది ఆయనకి క్లియర్గా ఎప్పుడు చూడలేదు, అంత వీలు పడలేదు. 2021లో వాళ్ళ అమ్మగారికి అస్వస్థతకు గురైనప్పుడు ఇక్కడ ఒక సంవత్సరం పాటు ఉండవలసి వచ్చింది. అప్పుడు చాలా క్లోజ్గా అసలు ఇండియాలో జనాలు ఎలా ఉన్నారు, మన ఆచార వ్యవహారాలు అన్నీ చూశారు. ఆయన 90 ఏళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు 2021లో అలాగే ఉంది. ఇంకా ఎప్పుడు మారుతుంది దేశం, భారతదేశం నెంబర్ 1 ఎప్పటికవుతుంది. ఎవరో ఒకరిని కూతుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళకి కూర్చోబెట్టి పాఠం చెప్తా అంటే ఎవరో వినరు. కాబట్టి అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అయినా రెస్పాన్సిబుల్గా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి ఈ గ్యాప్స్ ఉండకూడదు అనే ఉద్దేశంలో ఏం చేయాలి అని మొదలుపడి చాలా ఆలోచించి చేసిన ఒక ప్రణాళికాబద్ధమైన ఆచరణ ఈ బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ అండి. దీని ఆధారంగా మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ హై స్కూల్స్ని ఎంచుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి జిల్లాలో ఒక 2 స్కూల్స్ తీసుకుని వాళ్ళకి కంప్యూటర్ ల్యాబ్ అనేది మేమే కంప్యూటర్స్ డొనేట్ చేసి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పరిచి దానికి మా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే వెల్ క్వాలిఫైడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఒక 2 months పాటు ఇక్కడే పిల్లలతో పాటు ఉంచి వాళ్ళకి అవన్నీ నేర్పిస్తామండి. కంప్యూటర్స్ నేర్పించడం వల్ల ఎందుకంటే పురాతన కాలంలో ఏంటంటే వేదాలు నేర్చుకుంటే గొప్ప, తర్వాత భగవద్గీత శ్లోకాలు సామాజిక విలువలు ఇవన్నీ తెలుసుకుంటే గొప్ప, తర్వాత కృషి చేసి కష్టపడి పైకి వస్తే గొప్ప. అలా ఈ కాలంలో టెక్నాలజీ నేర్చుకుంటేనే గొప్ప. అది ఇంకా మన బాడీలో ఒక పార్ట్ లాగా అయిపోయింది. తీసుకొచ్చి ఆ డబ్ల్యూస్ తీసుకొచ్చి పద్మమి కదా తీసుకొచ్చి ఎస్టిమేట్ ఇచ్చి రెక్టిఫై చేయడం హాస్పిటల్ కంపెనీ ఉంది కదా గణేష్ ఆలోచించి పద్మ మొత్తం పైన ఉన్నాడు సార్. మళ్ళీ ఇచ్చాడా అత్తావి
లాస్ట్ ధర్మేశ్వర